Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. మనకొచ్చిన కామెంట్స్లో ఒక కామెంట్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఒక అమ్మాయి మనకి రాసిన కామెంట్ అండి ఇది. మాకు పెళ్ళయి ఏడాది అవుతుంది, కానీ ఇంతవరకు మా మధ్య శారీరక సంబంధం లేదు. మధ్యలో ఆఫీస్ వర్క్ మీద అని చెప్పి ట్రిప్ వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ టచ్ ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఎటువంటి మా మధ్య శారీరక సంబంధం కానివ్వండి, ఒక మంచి కమ్యూనికేషన్ కానివ్వండి లేదు. పైగా ఈ మధ్య నేను గమనించింది ఏంటి అంటే, మనిషిలో కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో చూడకూడనివి అవి చూడడం జరుగుతుంది. దీనిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తీసుకోవాలి, నేను డైరెక్ట్గా తనని అడగొచ్చా, అడిగితే గొడవలు అవుతాయా, సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. తను చూసే వెబ్సైట్లు కూడా ఏ వెబ్సైట్లు. సో అంటే చాలామంది ఆడపిల్లలకి ఇది ఒక పెయిన్ అని చెప్పుకోవచ్చు మనం. టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటుంటారు కొన్ని సందర్భాల్లో. కమ్యూనికేషన్ ఇంకొంచెం బాగా బిల్డ్ అవుతుంది వాళ్ళ మధ్య అని. ఎప్పుడైతే ఒక అమ్మాయి అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పేరెంట్స్కి చెప్పుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అంటే రిలేషన్ ఏమైనా దెబ్బతింటుందేమో, అవమానంగా ఫీల్ అవుతాడేమో హస్బెండ్ అని భయపడుతూ ఉంటారు. సో ఒక కామెంట్ రూపంలో అంటే కనీసం తన పేరు కూడా వ్యక్తపరచలేదు, జస్ట్ పెట్టి వదిలేశారు అంతే. పరిష్కారం ఏమైనా చెప్పగలరా వీడియో త్రూ? మీరు అసలు చాలా పాపం, ఎవరి జీవితాలకు వాళ్ళ పెద్ద సమస్య అన్నట్టు. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్త అంటే ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు జనరల్గా పెళ్ళవంగానే ఒక ఫిజికల్ రిలేషన్ అనేదే జనరల్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ దే విల్ బి, ఇంకా అబ్బాయిలు ఎక్కువ ఈగర్లీ వెయిటింగ్ ఉండటం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది వినడానికి. ఎందుకంటే ఇప్పుడు తనకి అర్థం కాని సమస్య, అంటే ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆమె మనసుకు తీసుకోవాలి, ఎలా అతన్ని అడగాలి, ఎలా సొసైటీకి చెప్పాలి, ఎలా బయటపడాలి. ఒక్క కోణం కాదు ఇప్పుడు అమ్మాయికి ఉన్న బాధలు కదా, అన్ని క్వశ్చన్స్. అసలు ఫస్ట్ తను డైజెస్ట్ చేసుకొని 1 year ఉన్నదంటేనే ఫస్ట్ సాల్యూట్. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక 2-3 చూడటం జరిగింది ఇలాంటివి. వాళ్ళు 3 monthsలో అంటే లైక్ పెళ్ళైనాక 1-2 daysకే తెలియడము, అంటే లైక్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద మ్యారేజ్ అనో లేకపోతే ఏదైనా మనం అసలు ఆ పార్ట్లో మనం కమెంట్ చేయకూడదు. వాళ్ళకి కావాలని చెయ్యరు, దట్స్ వాట్ ఐ విల్ టెల్. కరెక్ట్, అది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. సో అయితే అది ఎందుకు చేశాడు అనేది ఆలోచించకుండా వీళ్ళు డివోర్స్ తీసుకోవటం సరిపోయింది. పెళ్ళైనాక 2-3 monthsకి అట్లా ఒక 3-4 కౌన్సిలింగ్స్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ ఈ అమ్మాయి క్వశ్చన్ ఏంటంటే, నేను అసలు చాలా ఓర్చుకున్నాను. 1 year ఈజ్ అ బిగ్ టైమ్ ఉషా. 1 year ఈజ్ అమేజింగ్ టాలరెన్స్ అని చెప్పొచ్చు. 1 year ఆ అబ్బాయి కూడా ముట్టుకోకుండా ఉండేటప్పుడు ఈ అమ్మాయికి వచ్చే రకరకాల క్వశ్చన్స్ కానీ, కన్ఫ్యూజన్ కానీ, బాధ. ఒకటి ఆ అమ్మాయి ఫీలింగ్స్ అమ్మాయికి కూడా ఉంటుంది కదా, ఇట్ డజంట్ మీన్ అబ్బాయికే ఉంటుంది అనేది ఒకటి లేదు. పెళ్లి చేసుకున్నాక ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి కూడా ఉంటుంది. అట్లాంటిదే ఆమె ఫీలింగ్స్ ఆపుకొని కన్ఫ్యూజన్, ఈయనకి ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా లవర్ ఉందా, నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా, ఇట్లాంటివి రకరకాలు వస్తాయి. కానీ ఈ యాంగిల్లో ఆలోచించడం అనేది తక్కువ అసలు రాదు. ఇప్పుడు ఎంత కామన్ ఓపెన్ అయినది అని తెలిసినా కూడా ఇలాంటి ఆలోచన తొందరగా అయితే రాదు. అది 0.001 అనేది చెప్తాను నేను. సో మోస్ట్లీ ఇదే ఉంటుంది, నేను ఇష్టం లేదా మీరు అన్నట్టు లవ్ అఫేర్ ఉందా, లేకపోతే ఇంకెవరితో అన్నా ఇదే మాట ఉంటుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన సమస్య చాలా పెద్దది. షీ ఆస్క్డ్ అస్ అ హెల్ప్. ఎట్లా దీన్ని అనడానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినా కూడా ఎట్లా కౌన్సిలింగ్ కానీ ఎలా తీసుకెళ్లాలని చెప్తాము అంటే, ఫస్ట్ బేసికల్గా ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి బిఫోర్ వాళ్ళ హస్బెండ్ని కన్ఫ్రంట్ చేసేటప్పుడు. చాలా సున్నితమైన సమస్య ఇది. అది ఇటు అలా కాదు అనుకో, అతను మనము పెంట చేసి గోల చేసి పేరెంట్స్ అంత చేసి అది రాంగ్ అవుతుంది. సో నువ్వు ఏ డైరెక్షన్లో మాట్లాడాలి, నువ్వు చాలా సున్నితమైనది ఏంటంటే నల్లేరు మీద నడకలాగా ఉంటుంది ఇది. సో కాబట్టికి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇది ఇన్ని రోజులు ఫిజికల్గా రాలేదనే ఊరుకుంది. అక్కడి వరకు ఒక జర్నీ ఉంది మరి. సడన్గా తను 2 months పోయొచ్చాక ఏమనుకుంది, సరేలే ఆ మూడ్లోంచి రాగానైనా 2 నెలలు లేడు కదా నా దగ్గర నుంచి, సో ఇష్టపడతాడేమో అని వెయిట్ చేసింది. అది కూడా కాలేదు. కాకపోగా తనకేంటి, గే వెబ్సైట్లు చూస్తుండటంతో తనకి ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి ఉంటుంది, భూమి కింద అట్లా షేక్ అయి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆమె కన్ఫ్యూజన్ అంతా
ఈ సిచ్యుయేషన్ని నేను ఎట్లా అడగాలి, బికాస్ అడగాలి, ఇంకా అడగాల్సిన టైం ఆసన్నమైంది ఖచ్చితంగా, ఇప్పటికే పొంగి పొర్లిపోతోంది. సో ఏంటిది అని అంటే తనకు అర్థం చేసుకోవాల్సిందే, అసలు అది చూడంగానే నేనేంటి ఇలా మోసపోయాను అని హర్ట్ అయిందా, లేకపోతే నన్ను చీట్ చేశాడు ఈయన అని ఒక ఫీలింగ్ వచ్చిందా. రకరకాల ఫీలింగ్స్కి రకరకాల అప్రోచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కన్ఫ్యూజ్డా, ఇప్పుడు మాది ఇలాంటి ఫ్యామిలీ, నేను సొసైటీకి ఎట్లా చెప్పాలి, నేను ఈయనను ఎట్లా అడగాలి, ఈ కన్ఫ్యూజనా. ఎగ్జాక్ట్లీ నీకు నీ ఫీలింగ్స్ పెన్ డౌన్ నీ ఫీలింగ్స్ ఏంది, అప్పుడు నువ్వు అడగాల్సిన క్వశ్చనేర్ నీకు వస్తుంది. యూ విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ కరెక్ట్లీ. ఆ కన్వర్జేషన్ అనేది ఒక బ్రీఫ్ రావటం జరుగుతుంది. ఎందుకంటే మాటలు చాలా పదునైనవి అని చెప్తాను నేను, అందులో ఇంకా వీళ్ళది స్టార్ట్ అయ్యి కాని బంధం. సో కాబట్టి దీన్ని ఎలా అవుతుంది మనకు తెలిసి తెలియకుండా కూడా మనం కూడా ఇమీడియట్గా ఒక జడ్జిమెంట్ రాకూడదు, ఇప్పుడు ఆయన కూడా రాకూడదు. సో నేను అందుకని చాలా నీట్గా చెప్పదలుచుకున్నాను. సో అలా అన్న తర్వాత ఫస్ట్ ఈమె ఏంటి, అట్లా ఇదే కాకుండా ఫస్ట్ అతన్ని అడగాలి అనుకున్నప్పుడు ఒక ఎంపతి ఫస్ట్ మైండ్లో చాలా తమ్మాయించుకోవాలి. ఇన్ని రోజులు ఓపిక పట్టుకున్నావు కదా తల్లి, ఇప్పుడు ఎంపతి అంటే ఏంటి అంటే, అసలు ఏ మొగాడికన్నా పెళ్లి చేసుకోగానే ఈదన్ లవర్ ఉండనియండి, వేరే అమ్మాయితో ఇష్టం ఉండనియండి, 80% అండి మీరేమన్నా అనుకోండి, ఫస్ట్ ఈ అమ్మాయి నాకు పెళ్ళైపోయింది, అథారిటేటివ్గా వచ్చేసింది నాకు, నేను ఓనర్, ఇంకా అది మనకి ఏమంటారు లీగల్గా అఫీషియల్ వైఫ్. సో ఈ ల్యావ్ ఫస్ట్ ఫిజికల్ అంటే డౌటే లేదు, ఫస్ట్ నైట్ ఈ వోంట్ మిస్. అంటే ఎందుకు అంటే ఇది ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు, తర్వాత ముచ్చట తర్వాత అనే వరకే ఉంటారు మోస్ట్లీ. వెరీ రేర్ ఎవరినన్నా లవ్ చేస్తే మానసికంగా మరీ దగ్గర అయ్యి ఉంటే అది వేరే కేసెస్. సో కాబట్టి అసలు ఎంపతి ఎందుకు ఫిజికల్గా ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని వైఫ్ని దగ్గరికి రానివ్వట్లా అనే ఎంపతి ఫస్ట్ ఉండాలి కంపల్సరీ. నువ్వు అడిగేటప్పుడు కూడా ఓపెన్నెస్తో అడగాలి. ఎలాగంటే ఇప్పుడు ఆయన ఏమైనా చెప్పబోతున్నప్పుడు నువ్వు నీ జడ్జిమెంట్ షూట్ అవుట్ చేయకూడదు, వాయించకూడదు. ఇప్పుడు మనం అదే కదా ఇన్ని రోజులు ఓపికకి కాస్త లాస్ట్ మినిట్ ఇంక ఇప్పుడు కాస్త కరెక్ట్గా వినాలి. అది చాలా ఇంపార్టెంట్. అడగడానికి నువ్వు ఇదంతా మెంటల్గా ప్రిపేర్ అయ్యావు ఒక ఎంపతితో. ఒక పేషెంట్, ఇప్పుడు పేషెంట్ ఇంట్లోకి వచ్చాడు, డాక్టర్ దగ్గరకు వచ్చాడు, చాలా కొంచెం యాంగ్జైటీ ఉంది, లేకపోతే డిప్రెషన్ ఉంది, లేదు అంటే ఏదో ఒకటి ఉంది, రాగానే చాలా ఏడుస్తున్నాడు, లేకపోతే కొడుతున్నాడు, ఇసిరేస్తున్నాడు, అప్పుడు నువ్వు బయటకు తీసుకెళ్ళి యూ కాంట్ టెల్, బికాస్ డౌన్ చేస్తాం. ఫస్ట్ అసలు పాపం ఏమైందో అనే ఖచ్చితంగా ఇంత ఓపిక ఎక్కడుంటుంది మేడం, మీరు బాగానే చెప్తున్నారని నన్ను కింద రాయకండి. అదే చెప్తున్నాను, సమస్యను తీర్చిదిద్దుకోవాలి అని అంటే కొంచెం ఆ లాస్ట్ పాయింట్ తెలుసుకోవాలి అనుకున్నా ఓపిక అవసరం కదా తల్లి. సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత నువ్వు చూస్ అ రైట్ ప్లేస్. ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు, నీకు వశమైతే లేదు అది, ఇంకా నువ్వు ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే ఫ్యామిలీ ఉన్నారు, ఏంటి నువ్వు మొన్న అక్కడ అందరు కూర్చున్నప్పుడే ఈయన గే వెబ్సైట్, యూ కాంట్ డూ దట్. అసలు ఏమీ తెలియకుండా నువ్వు ఆయననే అంత బ్లేమ్ అక్కడ చేయలేవు, అది వాస్తవాలు తెలుసుకోకుండా. సో కాబట్టికే చూస్ ఎ రైట్ ప్లేస్, కామ్ క్వైట్గా. మీ ఇద్దరికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆయన ఎటన్నా మీటింగ్కి వెళ్ళాలి, లేకపోతే నువ్వేటన్నా బయటికి వెళ్ళాలి, ఆ టైంలో ఫిక్స్ చేయొద్దాం మీటింగ్ని. ఇద్దరు సటిల్గా ఉండే ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఉండే ప్లేస్ని చూసుకొని, ఇద్దరే ఉండే ప్లేస్ని తీసుకొని, ఎందుకంటే మధ్యలో వేరే వాళ్ళ ముందే స్టార్టింగ్ కన్ఫరెంట్ చేయటం అనేది ఇట్స్ జీరో అడ్వైజ్ నా దగ్గర నుంచి అయితే. ఎందుకు అంటే అది కరెక్ట్ కావునా కాందా తెలియంది, ఆయన ఒక పర్సనాలిటీని, ఇండివిజువాలిటీని, వాళ్ళ జనరల్గా జెంట్స్ అంటే మగతనం దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం అనేది టోటల్గా నువ్వు అగ్గి అంటించుకోవటమే నీ లైఫ్కి. సో నేను ఇది ఎవరికి చెప్తున్నాను అంటే, ఎవరైతే నీకు ఇంకా ప్రూఫ్ కానోళ్లకు చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయి అడిగింది అదే, ఇంకా నేను కన్ఫరెంట్ చేయలేదు ఎవరికి అంటోంది. సో కాబట్టికే అలా అంత చూస్ చేసుకోవాలి. అதாவது కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవంతా సెట్ చేసావు, నువ్వు మాట్లాడేటప్పుడు పదాలది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు అది చూసావే ఫస్ట్ కాదు. ఐ యామ్ హర్ట్, నాకు చాలా బాధగా ఉంది, మీరు నన్ను చాలా రోజుల నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఓపిక పట్టాను నేను, ఒకటి నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు. నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా సరే మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నారా, ఇంకేదైనా ఉందా అని ఓపిక పడుతున్నాను. నేను కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను మొన్న చూశాను మీరు గే వెబ్సైట్లు చూడటము, దీన్ని నన్ను ఏమనుకోమంటారు? ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది నేను చూశాను, మీరు నాకు కొంచెం చెప్పగలుగుతారా, నేను దీన్ని ఎలా
చూడాలి. ఒకటి మీరు నాతో ఫిజికల్గా ఉండి చూస్తేనేమో సరదాగా నేను అడిగేసేదాన్ని, ఓ ఏంటి అది చూస్తున్నావు అని. అసలు మన మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు, ఫిజికల్ బాండింగ్ లేదు, ఏమి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ఆ పదాలు అంత ఈజీగా వాడలేదు ఆ అమ్మాయి. అందుకోసమని ఖచ్చితంగా షీ నీడ్ టు ఆస్క్. కాబట్టికే ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్లో నువ్వు కొంచెం చెప్పగలుగుతావా, ఎందుకు ఇప్పుడే ఆల్రెడీ ఇదంతా చేస్తున్నావు, అలా కాకుండా దీన్ని నేను ఎలా తీసుకోవాలి మీరు ఆ గే వెబ్సైట్లో చూడడము అని అడిగింది. అడిగినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు బాల్ కొట్టావటు, వెయిట్ చేయాలి కదా. ఇన్ ద సెన్స్ యాక్టివ్గా లిసనింగ్ ఉండాలా. ఇప్పుడు ఆయన చెప్పేదంతా వినండి ఫస్ట్. ఎందుకు అంటే అసలు నువ్వు ఎప్పుడైతే కంపోజ్డ్గా వింటున్నావో వేరే ఆన్సర్లు వస్తాయి, ఎప్పుడైతే అటాక్ చేసావో వేరే ఆన్సర్లు వస్తాయి. ఒకటి నువ్వు గడగడా అంటే బ్లేమ్ చేయటము, లేకపోతే గలీజ్గా అనటము, నీకు చేతగానోడు అయితే ఎందుకు చేసుకున్నావు, లేకపోతే మొగడు కాదను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు అనుకో, వెంటనే నీ లోపాలను లేకున్నా ఎతికి జనరల్గా ఏం చేస్తారు, ఇప్పుడు మనం నువ్వు తాగుబోతువి, నువ్వు తిరుగుబోతువి, నువ్వేం చేస్తలేవంటే నువ్వు తిరగలే, వెంటనే బ్లేమ్ చేస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళని. సో కాబట్టికి డోంట్ లూజ్ దట్ వర్డ్స్. అందుకనే చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి నువ్వు ఖచ్చితంగా అడగాల్సిందే. అప్పుడు నువ్వు అడిగినప్పుడు ఆయన చెప్పేదాకా మొత్తం వెళ్ళబుచ్చుకున్నప్పుడు అతనికి ఎప్పుడైతే నువ్వు అలా కంపోజ్డ్గా వింటున్నావో రియల్గా చెప్పడానికి ట్రై చేస్తాడు. అరే ఇంత సరిగ్గా ఇంత ఓపికగా అడుగుతుంది కదా, లోపల బద్దలవుతుంటుంది వాల్కెనో, తప్పదు అడుగుతుంది కదా, లెట్ మీ పుట్ మై హార్ట్ అవుట్. లవ్ ఉందని చెప్తాడా, లేకపోతే ఉత్తదే ఉన్నదని చెప్తాడా, ఏం చెప్తాడు, ఫస్ట్ నువ్వు వినడానికి, ఆయన చెప్పేది వినడానికి. అసలు గే వెబ్సైట్ చూడంగానే గే అని ఎట్లా డిసైడ్ చేస్తావు, తప్పు కూడా అయి ఉండొచ్చు. ఏదైనా ఇంకా ఆయన జనరల్గా ఈ ఫర్టిలిటీ దీని మీద, అంటే లైక్ దీని మీద ఏమైనా అబ్బాయిలది ఎట్లా సెక్షువాలిటీ ఉంటుందని చూడదలుచుకున్నాడా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయ్యి ఏదో ఒకటి, ఆయన స్ట్రెస్ బర్స్టర్ అయ్యి ఏదో ఒకటి ర్యాండమ్గా కూడా చూసి ఉండొచ్చు. నేను అన్ని కోణాలలో చెప్తున్నాను భూష, ఎందుకంటే మంచిగా అయిన పెళ్ళిని అట్లా చెడగొట్టుకోవద్దు. కాబట్టి దీంట్లో ఏదో రకాలుగా వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ అమ్మాయిది అయితే టెరిబుల్ అండి, 1 year ఈజ్ ఎ బిగ్ టైం, బట్ స్టిల్ ఇంత ఓపిక పట్టింది కాబట్టి క్వశ్చనేర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఆయన చెప్పేది మాత్రం ఖచ్చితంగా వింటూ ఆ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగి ఆయనను అర్థం చేసుకునేటట్టు నువ్వు పోజ్ పెట్టాల్సిందే. అర్థం చేసుకుంటున్నాను నేను, కమాన్ చెప్పు అంటే ఆయన చెప్పేది కూడా వాస్తవాలు కూడా ఉండొచ్చు కాబట్టికే నువ్వు వినడానికి ట్రై చెయ్యి. లేదు నేను అది చూడలేదని చెప్తున్నాడు, లేకపోతే నేను అసలు వెబ్సైట్ చూడంగానే ఇంకా అలాగే అయిపోతాడని నువ్వు డిసైడ్ చేసేస్తే ఎంత అగ్రెసివ్ అవుతుంది చెప్పండి మ్యాటర్. సో అట్లా నువ్వు కంపల్సరీ చేస్తావు. సో ఇవన్నీ నీకు అవుతున్నప్పుడు అతను ఖచ్చితంగా ఓపెన్ చేసినప్పుడు అర్థం చేసుకున్నావు, నువ్వు పలానా నాకు ఇష్యూ అని చెప్పాడు, అప్పుడు యూ నీడ్ టు పుట్ యువర్ థింగ్. నేను కాదమ్మా నాకు పలానా ఎఫ్ఐఆర్ ఉందనో, లేకపోతే నాకు ఫీలింగ్స్ రావట్లేదనో, లేకపోతే నిన్ను చూస్తే ఫీలింగ్స్ రాలేదనో, లేకపోతే ఏది పక్కన పెట్టి అసలు పెళ్ళి ఇష్టం లేకుండా చేశాను, నాకు ఇంకొక అమ్మాయి ఇష్టం ఉండేనో, లేకపోతే ఇలాంటి జాబ్ ఉన్న అమ్మాయో, ఇలాంటి పర్సనాలిటీ ఉన్న అమ్మాయి, ఇలాంటి రంగు ఏదో చెప్పాడు అనుకుందాం, అది పక్కన పెట్టు. లేదు గే అనే చెప్పాడని, నేను అందుకే చెప్పాను నువ్వు ఫస్ట్ వినేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు డిసిషన్ అడగడానికి తీసుకునేటప్పుడు కాన్సిక్వెన్సెస్ని ఏది ఎట్లయినా ఎలా హ్యాండిల్ చేస్తా. గే అన్నాడు అంటే ఎటెళ్ళాలి, నేను ఇష్టం లేదు లవ్ అన్నప్పుడు ఎటెళ్ళాలి, అవునా కాదా? సో ఇలా ట్రాఫిక్ ఎక్కడ సడన్గా సిగ్నల్ పడ్డా నువ్వు ఎటు టర్న్ తీసుకొని నీ లైఫ్ నువ్వు డోంట్ ఈవెన్ జడ్జ్. అయిపోయింది, దరిద్రం జరిగిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు, అమ్మ వాళ్ళు చేశారు, చూసారా చూడలేదా, ఆ జనరేషన్ దాటాలి. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసిండ్రు ఇవన్నీ ఆబ్వియస్లీ. దరిద్రం ఏంటంటే ఇవి తెలిసి కూడా ఒకవేళ అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనేది మహాపాపం, మహానేరం. కానీ అక్కడ జరిగే ఇష్యూస్లో ఇప్పుడు అతను చెప్పినప్పుడు యూ నీడ్ టు టెల్, ఖచ్చితంగా చూడు నా బౌండరీస్ ఇది, నువ్వు 1 year ఇచ్చిన నీకు టైము, నీకు లవ్ ఉంది, నేను ఇష్టం లేదు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, రైట్? సో నేను ఇంత టైం ఇచ్చా, నువ్వు చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉందా? నాకు మాత్రం నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్టేషన్స్. ఇలా నేను జీవితం అంతా అయితే ఉండలేను కదా, అది ఇన్హ్యూమన్. నువ్వే చెప్పు, నేనేం చెయ్యాలా చెప్పు. నువ్వు ఇలా ఉంటున్నావా, నువ్వు మళ్ళీ వెళ్ళి బయట ఏమైనా ఎంజాయ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా నాకు తెలియదు. ఎక్కడి వరకు కరెక్ట్, నేను ఇట్లా ఉండటం. సో మన బౌండరీస్ ఏంటి, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, క్లియర్గా డిస్కస్ చెయ్యి. దిస్ ఈస్ అ టైమ్ లిమిట్ ఐ విల్ గివ్ యూ. యు ఆర్ గోయింగ్ టు చేంజ్,
ఆర్ నాట్. నువ్వు చేంజ్ అవుతావా, లేదు నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి బాస్, నాకు ఇలా అయితే నడవదు నా లైఫ్. ఖచ్చితంగా నువ్వే చెప్పు, నువ్వు నీ సిస్టరో నీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలా జరిగితే నువ్వేం డెసిషన్ తీసుకుంటావు, ఇది నువ్వు అడుగుతావు. దాని తర్వాత అతనికి వచ్చే ఓపెన్నెస్గా ఏదైతే ఉంటుందో, ఒకటి భయంకరమైనది ఏంటంటే గే అని చెప్పాడు, ఈ అమ్మాయి మీదే ఫీలింగ్స్ ఉన్నాయి అని, అంటే ఫీలింగ్స్ లేవు అన్నాడు. సో ఫీలింగ్స్ ఇష్టమా, ఇష్టం వేరు, ఫీలింగ్స్ వేరు, ఫిజికల్ వేరు, ఎమోషనల్ టచ్ వేరు. కొంతమంది ఎమోషనల్లీ బాగానే ఉంటారు, ఫిజికల్కి వచ్చే వరకు వాళ్ళకి ఇంకేదో ఫ్యాంటసీస్ ఉంటాయి. సో ఇట్లా అంతా కాకుండా అవన్నీ క్లియర్గా డిస్కస్ చేసి ఇవి నేను సాల్వ్ చేయగలిగేది. ఇవాళ రేపు అమ్మాయిలు చాలా స్మార్ట్ ఉన్నారు. మోర్ ఓవర్ యూ హ్యావ్ సో మచ్ కంటెంట్ ఇన్ ఆల్ ప్లేసెస్, గూగుల్ అగిన అంతా లేదు. యూ సీక్ ఎ సపోర్ట్. కౌన్సిలింగ్కి కానీ థెరపిస్ట్కి కానీ తీసుకెళ్ళండి. ఇది ఎస్పెషల్లీ సెక్షువల్కి సంబంధించింది, గో ఫర్ ఎ థెరపిస్ట్. లేదు మైండ్కి సంబంధించింది, సైకలాజికల్గా ఎక్కడో స్ట్రక్ అయి ఉన్నాడు ఆయన, దెన్ గెట్ ఇన్ టు ద కౌన్సిలింగ్. అక్కడికి ఆ 2 ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి మీరు డిసైడ్ చేశారు, కానీ ఆయన రెడీ లేడు, నేను నా వల్ల కాదు అని చెప్పాడు. అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ఇద్దరు పెంట చేసుకొని రోడ్ల మీద పడి కొట్టుకోవటం వల్ల యూజ్లెస్ అని అయితే చెప్తాను. బ్లేమ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా అంటాము. అసలు అలాంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, ఇలా వాళ్ళకి సెక్షువల్గా ఇష్టం లేదనుకుంటారో, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కొంతమంది చెప్పినా పేరెంట్స్ బలవంతం చెప్తారు సొసైటీ కోసం, కొంతమంది పిల్లలు చెప్పరు. అది చాలా రాంగ్. మీ జీవితాన్ని మీరు పరంగా పెట్టుకోవడం కాకుండా పక్కనోళ్ళ ఒక్కళ్ళ మనిషిది కాదు, వాళ్ళ కుటుంబము, డబ్బులు, సొసైటీలో మీరే రోడ్డు మీద పడ్డట్టు, మీరే రోడ్డు మీద వేసుకుంటున్నారు. ఇది ఎప్పటికైనా ఆగుద్దా? ఇది ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, 3వ రోజు కాకపోయినా, సంవత్సరాలు కాకపోయినా, 4 సంవత్సరాలకైనా బయట భూమ్ అని పేలాల్సినదే ఎప్పుడు. కానీ ఖచ్చితంగా నువ్వు ఎట్లా అంటే, ఒక పెద్ద బాంబుని తీసుకొని అది అంటించావు, అది ఇప్పుడు అంటుకోలా, ముట్టించావు, కానీ అది ఎప్పుడో కొంచెం సేపటికైనా పేలుతుంది. సో అంత పెద్ద బ్లాస్ట్ కాబట్టికి మీకు చాలా పెద్ద రిక్వెస్ట్, ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఇట్స్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్. మీకు ఇష్టం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకోకండి, మీకు ఇష్టం లేని అబ్బాయిలను పెళ్లి చేసుకోకండి. మీకు మనస్సులో ఇంకొకరిని పెట్టుకుని ఖచ్చితంగా లవ్ ఉండింది. ఇప్పుడు ఒక కామన్ డైలాగ్ అయింది, ఎవరైనా ప్రేమ లేకుండా ఉంటారా అని. ఫిజికల్ అనేది లేకుండా ఉండరు, కానీ ప్రేమిస్తూ ఇంకొకరిని ఉంచుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, ప్రేమ లేకుండా ఉండరు. ఇష్టపడడం వేరు, ఇష్టపడుతూనే ఉండటం వేరు, కావాలనుకోవటం వేరు, వాళ్లే కావాలనుకోవటం వేరు. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ట్రాక్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కప్తే అక్కడ, అక్కడ కప్తే ఇక్కడ. అది ఆ ఒక ఇన్హ్యూమన్ మాత్రం చెయ్యకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి ఫుల్లీ అదే, ఆ అమ్మాయి కూడా అలాగే పెట్టుకుని, అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, అమ్మాయిలు కూడా అలా ఉద్దేశంగా ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయిన వాళ్ళే పెట్టుకుంటున్నారు మేడం అంటే, నేను అది పెద్ద టాపిక్స్ చేస్తానే ఉన్నాం, అది ఒక పెద్ద సీరియల్స్ మాదిరి, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఉన్న వాళ్ళు మాత్రం మీ లైఫ్ని నాశనం చేసుకొని మీరే రోడ్డు మీద పడేసుకోకండి మీ క్యారెక్టర్ని. దాన్ని ఎలా కావాలి అంటే, కౌన్సిలింగ్లోకి వెళ్ళి మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, అది ఎట్లా గెట్ రీడ్ అవ్వాలి. ఒకవేళ ఉన్నారు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, నా మనసులో నుంచి పోవట్లేదు మేడం, దానికి కౌన్సిలింగ్స్ తీసుకోండి. లేదు పెళ్లి చేసుకోకండి, మీ పేరెంట్స్కి క్లియర్గా చెప్పండి. లేదు ఫస్ట్ ఆ అమ్మాయికి చెప్పండి, నాకు నీ హెల్ప్ కావాలి, నీకు ఈ అమ్మాయి నచ్చితే, అమ్మాయి అయినా అబ్బాయికి. సో ఇలాంటి చాలా ఫాస్ట్ అయిపోయారు, చాలా మోడర్న్ అయిపోయారు. కాబట్టి నాకు తెలిసి ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ అనేది, ఎవరెవరి యాక్సెప్టెన్స్ లెవెల్స్, ఎవరెవరి ఓపెన్ మైండెడ్నెస్ నుంచి వచ్చింది. కాబట్టి ఐ లీవ్ ఇట్ టు ద సొసైటీ. బట్ డోంట్ ఎంటర్ ఇన్ టు మ్యారేజ్ అనే బ్యూటిఫుల్ దాంట్లోకి ఎంటర్ అయ్యి నాశనం మీ లైఫ్, వేరే వాళ్ళ అమ్మాయి జీవితం. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి జీవితము పెళ్ళైన మచ్చన. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదన్నా కాకుండా సెకండ్ హ్యాండ్ లాగానే అంటారు కదా, అంటే సెకండ్ పెళ్ళి. ఆ అమ్మాయిని చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారు ఎవరైనా? పాప మా అమ్మాయికి ఏం లేదు, కానీ ఏం చెప్తారు? ఆల్రెడీ పెళ్ళయింది. ఆమెతో పాటు ఇంకో బద్నామం ఏముంటుంది నీకు కూడా, అబ్బాయి ఏం పనికిరాడంట. సో నిన్ను నువ్వే బయట వేసుకోవటం కాబట్టి డోంట్ డూ దట్. ఒకవేళ గే ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్న అబ్బాయిలు కూడా ఏది ఏమైనా రాచి రంపన పెట్టైనా మీ తల్లిదండ్రులను ఒప్పించి, మీ తల్లిదండ్రులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు పెళ్లి చేసుకో. మీకు ఇట్లా సొసైటీని ఎదిరించి చేసే ధైర్యం లేదు, గేలను చేసుకోవటమో లేకపోతే అలా. సో పెళ్లి చేసుకోకుండా ఉండండి. యూ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ ఇన్ లైఫ్. మ్యారేజ్ ఇస్ నాట్ ఓన్లీ ద డెస్టినీ ఫర్ ద లైఫ్ బై స్పాయిలింగ్ అదర్ పర్సన్ లైఫ్, రైట్? సో కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి చెప్పొచ్చేది ఏంటంటే, తల్లి చాలా, ఒకవేళ అబ్బాయికి ఇలాగే ఫీలింగ్స్ అట్లా లేవు, అంతే లేదు, నేను ఐ విల్ టేక్ మై టైం, నేను గే కాదు అని అన్నాడు అని అంటే, థెరపిస్ట్ వెళ్తున్నప్పుడు
సపోర్ట్ ఈచ్ అదర్. ఎస్. నువ్వు చాలా సపోర్ట్ చెయ్యు, చాలా టైం పడుతుంది. నువ్వు జడ్జిమెంట్ లేకుండా అతను అంత మంచిగా ఒప్పుకున్నందుకు కానీ, నీతో పాటు నేను కౌన్సిలింగ్కి వస్తా అని కానీ, థెరపిస్ట్కి వస్తా అని కానీ, లేకపోతే సపోర్ట్ నీది యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే అతను ముందుకు రాదలుచుకున్నాడు, ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాడు. లేని పక్షంలో ఈ తల్లిదండ్రులకు ఒకే రోజు కూర్చోబెట్టి సాఫ్ట్గా చెప్పండి. వీలైనంత వరకు మీ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా యుద్ధాలు జరగకుండా, నోటి మాటలతో మనసులు నొప్పించుకోకుండా, ఎవరైతే డౌరీలు ఇట్లంతా ఇచ్చి తీసుకుంటారో, లేకపోతే వీటన్నిటిని నిజాయితీగా తీసుకున్న వాళ్ళు, నిజాయితీగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇచ్చి ఉంటారు. సో మనిషి రూపంలో ఉండి వాళ్ళకి సెట్ చేసి ఆ అమ్మాయిని ఫ్రీ చేస్తే ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. పేరెంట్స్ చెప్పాలంటే భయపడుతూ ఉంటుంటారు, అత్తమామలతో షేర్ చేయాలన్నా భయపడుతూ ఉంటుంటారు. ఇద్దరిలో ఎవరికైనా సరే అది మానసికంగా అయ్యుండొచ్చు, శారీరకంగా అయ్యుండొచ్చు, లేదు అంటే పాత జ్ఞాపకాలు ఏమైనా అయ్యుండొచ్చు. మీ రిలేషన్లో అవి వెంటాడుతూనే ఉన్నాయి, సస్టైన్ అవ్వలేకపోతూ ఉన్నాం, ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అనే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్స్ అయితే ఉంటుంటాయి. ఎస్పెషల్లీ సైకలాజికల్గా ఏదైనా ఇబ్బందులు ఉండి మానసికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తగట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.